మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆశిస్తూ మీ కవిత. ఈ రోజైతే మన మొక్కల్లో ఎలాంటి పనులు చేస్తున్నాము, మన దగ్గర ఉన్నటువంటి ఎరువు నేను ఏ విధంగా ఎండబెట్టుకుంటున్నాను, మన దగ్గర కోడెరువు కూడా తయారైంది, అది ఎలా ఉందో ఏంటి అన్ని చూపించేస్తాను. చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా యొక్క ఛానల్ని చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. ఇప్పుడైతే మందారాలు ఎన్ని వచ్చాయో చూపిస్తాను. నిన్ననైతే మనకు 15 వచ్చాయి, ఇప్పుడు ఎన్ని వచ్చాయి చూసాము. ఆ యొక్క మందార పూలతో ఒక మంచి వీని తయారు చేద్దాం అనుకున్నాం. ఆ వీని తయారు చేసుకున్న జుట్టుకి ఎలా పెట్టుకుంటానో కూడా చూపిస్తా. ఇదిగోండి మల్లె పూలు. మనకి ఇంకా దేవుడికి పూజ చేస్తలేం కదా, అందుకని ఇంకా పూలను అయితే ఇలా పెట్టేసుకుంటాను. మందార పూలు వీని కోసం అయితే రెడీగా పెట్టుకున్నాను. ఆ వీని కూడా ఎలా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదేమో మాగిల పశువుల ఎరువు, నర్సరీ తీసుకొచ్చుకున్నది. కొంచెం వర్షానికి పచ్చిగా ఉండి అందుకే ఎండబెట్టిన. ఇదిగోండి ఇదేమో కోడెరువు, మన కోడి పిల్లలది. మనం ఈ యొక్క బకెట్ లో వేసి పెడతాం కదా, అదనమాట. చూడండి ఎంత మంచి ఎరువులాగా అయింది. దీన్ని ఎరువులాగా వాడుకోవచ్చు. అందుకని ఒక రోజు ఎండబెట్టేసి బకెట్ లో నింపేసి పెడదామని పెట్టిన. ఇదిగోండి వీటిని పైకి తీసుకొచ్చేసాను కదా. మనకి లంచ్ బ్రేక్ లో లంచ్ పెట్టే పాపం ఎన్నిసార్లు పిలిచాయో పాపం అనిపించింది. రోజు వీటికి మంచి సోప్ పెట్టి స్నానం చేపిద్దాము. ఇదిగోండి మన చెట్టును అయితే మొత్తం పని చేసేస్తుంది. ఓమైందమ్మా, నేను ఏమంటలేను. అన్నం నచ్చట్లే వాటికి ఫ్రెండ్స్. ఎండ మస్తుంది ఫ్రెండ్స్. ఇది లీచీ మొక్క అనుకుంటున్నాను. మీలో ఈ మొక్క ఏంటో తెలిస్తే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే లీచీ అనుకుంటున్నాను. ఒకసారి లీచీది సీడ్ పెట్టాను, అదే లీచీ మొక్క అనుకుంటున్నాను. మీరు ఎవరికైనా ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అయితే ఇప్పుడు మొక్కల్లో చేయాల్సిన పని ఏంటంటే మల్లెపూలు అయితే తెంపేసుకున్నాము. మల్లెపూలు తెంపడంతో పాటు కొంచెం కొమ్మ కత్తిరింపు అయితే చేద్దాం అనుకుంటున్నాను. అదంతా చేసేసుకుందాం. అందరం మొగ్గలు తెంపుకుపోదాం. ఎన్ని వచ్చాయి ఈరోజు చూద్దాం. నేనైతే 15 వచ్చినాయి. 3, 4, 5, 6, 7, ఇదిగోండి 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 16 ఉన్నాయి. పైకి వచ్చాను మార్నింగ్ టైంలో స్ప్రే చేద్దామని. మందార పూలు పొద్దున్న తెంపకపోలేదు కదా, చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. మనకు అవసరం ఉన్నప్పుడు రావు, అవసరం లేనప్పుడు అయితే వస్తాయి. 3, 4, 5, ఇదిగోండి 6, అక్కడ ఒకటి 7 ఇంకా కింద పడిపోయి ఉంటాయి. అదిగోండి అక్కడ ఒకటి 8 ఉంది, కింద ఒకటి పడిపోయినట్టుంది 9, ఇదిగోండి 10, 11, 12, 13, 14, 15 వచ్చినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే పూజ చేసుకోవట్లేదు కదా, అందుకే తెంపలేదనమాట. ఇంకా రాలిపోయినాయి. సరే కిందికి వెళ్ళిన తర్వాత దీన్ని ఆయిల్లో వేసి వేడి చేసుకుంటే జుట్టుకి అయితే చాలా మంచిది అనమాట మందార పువ్వులు. ఇంకా ఆ విధంగా వాడేసుకుందాం. ఎంత బాగున్నాయో చూడండి మందార పువ్వులు.